హైదరాబాద్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ టూర్ 8వ రోజు కంటిన్యూ అవుతుంది. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్ సెక్రటేరియట్ను విజిట్ చేశారు. అక్కడ తెలంగాణ రైజింగ్ అభివృద్ధి, చరిత్ర, పథకాలు, టూరిజం ప్రదేశాలపై మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్కి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది సర్కార్. తర్వాత సెక్రటేరియట్లో 1000 డ్రోన్లతో అద్భుతమైన డ్రోన్ షో నిర్వహించింది ప్రభుత్వం. సెక్రటేరియట్ ఆవరణలో డ్రోన్ షోను తిలకించారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, పథకాల అమలు తీరును డ్రోన్ షో ద్వారా మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు పరిచయం చేశారు. డ్రోన్ల ద్వారా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ ఆవిష్కృతమైంది. డ్రోన్ షోకు మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్ అటెండ్ అయ్యారు. అంతకుముందు సెక్రటేరియట్ కు చేరుకున్న మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు ఘన స్వాగతం లభించింది. పాతబస్తీ గుల్జార్ హౌస్ ఫైర్ యాక్సిడెంట్ మృతులకు 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు కంటెస్టెంట్లు, మంత్రులు జూపల్లి, పొన్నం. తర్వాత రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ వినిపిస్తుండగా తెలంగాణ తల్లి విగ్రహానికి పుష్పార్చన చేశారు కంటెస్టెంట్లు. కార్యక్రమంలో మిస్ ఇండియా నందిని గుప్తా పాల్గొన్నారు. మిస్ వరల్డ్ పోటీలంటే కేవలం క్రీడ కాదన్నారు మంత్రి జూపల్లి. ఈ పోటీల వల్ల తెలంగాణ టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను 4 రోజులుగా ప్రపంచ అందగత్తెలు తిలకించారని చెప్పారు. మిస్ వరల్డ్ పోటీల వల్ల యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు జూపల్లి. టుడే ఈజ్ ఎ సింబల్ ఆఫ్ అవర్ ఫార్వర్డ్ లుకింగ్ విజన్. ద మిస్ వరల్డ్ పేజెంట్ విత్ ఇట్స్ మోటో ఆఫ్ బ్యూటీ విత్ ఎ పర్పస్ స్పీక్స్ డీప్లీ టు us. Development must have a soul. It must uplift, empower and include. That is our dream for a Bangaru Telangana, a golden, inclusive Telangana. Not only as a contest, as a tourist. Tourism is not just for the pleasant or entertainment. No, that's not the only thing. It also, in my opinion, it's also a sort of social work. Because with your tourism, the global tourism, it helps the needy, it helps the poor, it helps the unemployed, and it also helps for the self-employment. So I wish you once again, be our ambassadors of Telangana for promotion of tourism, our culture, our cuisine. You might have tasted our food, everything. I think all of you are happy. మధ్యాహ్నం బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ కు వెళ్లారు మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పోలీస్ బలగాల పటిష్టత, శాంతి భద్రతలపై అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. తర్వాత రాష్ట్ర ఆశ్విక దళం, డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ బలగాలతో ప్రదర్శన నిర్వహించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రాష్ట్రంలో శాంతి భద్రతల గురించి తీసుకుంటున్న చర్యల గురించి సుందరీమణులకు వివరించారు పోలీస్ ఆఫీసర్లు.